హాయ్ మూవీ లవర్స్, నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. సో కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెమ్మదిగా అయితే గ్రో అవుతుంది ఛానల్, మీ సపోర్ట్ అయితే కావాలి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ వర్జిన్ బాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఏ రేటెడ్ డైలాగ్స్, ఏ రేటెడ్ సీన్స్తో నిండున్న మూవీ అనమాట. నాకైతే అంతగా నచ్చలేదు ఓపెన్గా చెప్పాలి అంటే మాత్రం. మీరు కూడా ఇంట్లో కనుక ఆన్ చేసినప్పుడు ఫ్యామిలీ ఎవరైనా ఉంటే క్లైమాక్స్ వరకు కాదు కానీ ఈ మధ్యలో జరిగే సీన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా అయితే తిట్లు తింటారనమాట. సో ఇక టోటల్ స్టోరీ ఏంటి అంటే కనుక ముగ్గురు అబ్బాయిలు చిన్నప్పటి నుంచి కూడా సపరేట్గా పెరుగుతూ ఉంటారు. అంటే కో ఎడ్యుకేషన్ కానీ అదేం లేకుండా బాయ్స్ హాస్టల్స్లో లేదా ఓన్లీ బాయ్స్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులో చదువుతూ పెరుగుతూ ఉంటారనమాట. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో అయితే ఉంటుంది. కానీ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే అవుతారు. కో ఎడ్యుకేషన్ కాలేజ్కి అయితే వెళ్తారనమాట. వెళ్ళినప్పటి నుంచి ఒకటే థాట్ ఏంటి అంటే రొమాన్స్, దాని తర్వాత డీప్ రొమాన్స్. మీకు అర్థమైంది కదా. సో దాన్నే లక్ష్యంగా అయితే పెట్టుకుంటారు. కాకపోతే వీళ్ళకి ఎవరు కనెక్ట్ అవ్వరు అని బాధపడుతూ ఉంటారు. అదే టైంలో అయితే వీళ్ళ ముగ్గురులో ఒకరికి తెలిసిన ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. మీ యవ్వనాన్ని వేస్ట్ చేస్తున్నారు, ఇదంతా గోల్డెన్ పీరియడ్, ఇలాంటప్పుడు మీరు దీన్ని వేస్ట్ చేయకూడదు, కుదిరినంత వరకు ఎంజాయ్ చేయాలి తప్ప అని అయితే మొత్తానికి ఒక వెరైటీ కౌన్సిలింగ్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ కల్లా మీరైతే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని గర్ల్ ఫ్రెండ్గా అయితే చేసుకోవాలి, అలాగే ఎంజాయ్ చేయాలి అన్నట్టు అయితే చెప్తాడనమాట. వాళ్ళు అదే గోల్గా అయితే పెట్టుకుంటారు. కానీ ప్రీ క్లైమాక్స్కి వచ్చేపాటికి ఏంటి అంటే ఇది కాదు కరెక్ట్ వే, ఇది కాదు కరెక్ట్ లైఫ్ అనుకొని అయితే మాత్రం కరెక్ట్ పార్ట్నర్ని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు. మొత్తానికైతే కనెక్ట్ అవుతారు. ఇదే స్టోరీ. కానీ మధ్యలో జరిగే సీన్స్ కానీ లేదు అంటే కొంచెం ఏ రేటెడ్ కంటెంట్ అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది, డైలాగ్స్ కానీ అవన్నీ కూడా. సో ఓవరాల్గా అయితే ప్రీ క్లైమాక్స్ కొన్ని నిమిషాలు మాత్రం బాగుంది. నాకైతే మాత్రం ఇది నా పర్సనల్ రివ్యూ మాత్రమే, చూసిన తర్వాత ఓవరాల్గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం ఉండదు. ఇది మూవీ ఓవరాల్గా వర్జిన్ బాయ్స్కి సంబంధించిన రివ్యూ అయితే మాత్రం. సో ఇంట్రెస్టింగ్ అని అయితే చెప్పలేము అసలు. ఖచ్చితంగా అయితే ఎవరికి అంతగా నచ్చదు, కొంతమందికి మాత్రం నచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు చూడాలి అనుకుంటే కనుక ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ప్రైమ్ వీడియోలో అనుకుంటా అవైలబుల్గా కూడా ఉంది. ఫ్యామిలీతో అయితే చూడడం కష్టమే, అలాగే చిన్నపిల్లలకు కూడా దూరంగా ఉండడం అయితే మంచిది ఈ మూవీ. సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం చూస్తే కనుక చూడండి. చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.